మెగా టీఎస్సీపై ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై జగన్ ఫైర్ అయ్యారు. పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం, దీనిపై మీ సమాధానం ఏమిటని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని పబ్లిసిటీకి వాడుకున్నారని ఆరోపించారు. స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా అని ఆరోపించారు. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన డార్క్ ఆపరేషన్ను ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. పరీక్ష నిర్వహణలో పాల్గొన్న ఎస్సీఈఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎలా వచ్చిందని అన్నారు. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు జగన్. మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు, టాపర్ వివరాలను ఎందుకు తొలగించారని క్వశ్చన్ చేశారు జగన్. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారన్న జగన్, కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదని అన్నారు. 15 లక్షలకు స్పోర్ట్స్ కోటా పోస్టుల బేరసారాలు పెట్టలేదా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ, మెగా లీక్, మెగా అవినీతి, దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ను పదవి నుంచి తప్పించి వెంటనే సీబీఐ దర్యాప్తును కోరాలని డిమాండ్ చేశారు.